హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనికా వ్లాగ్స్. ఈరోజు శ్రీ పంచమి కదండి, అందుకని సరస్వతి అమ్మవారి పూజకి వెళ్ళానండి. వీళ్ళు బెంగాలీ వాళ్ళు, బెంగాలీ స్టైల్లో అమ్మవారి పూజ చేశారండి. అంటే మనలాగా పంతులు గారు ఏమంటే మనకు తెలుగులో అర్థమవుతాయి, అంటే కొంచెం కాకపోతే కొంచెం అర్థమవుతాయి కదండి. వీళ్ళు వాళ్ళ భాషలో అంటే హిందీలో అట్లా చదువుతారనుకుంటా మంత్రాలు. ఆయన అట్లనే చదువుతున్నారు. పైకి ఈరోజు సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు కదండి, రెండు కలిపి థీమ్ లాగా ఇట్లాగా ఫ్లాగ్ డెకరేషన్ చేశారండి అమ్మవారికి. చూసారా, అమ్మవారు చాలా బాగున్నారు కదా. అంటే బెంగాలీ స్టైల్ పూజ నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మామూలుగా మనకంటే పంతులుగా తెలుగులో పూజ చేస్తారు కాబట్టి, అదే తెలుగు అంటే సంస్కృతం అట్లా చేస్తారు కాబట్టి మనకు కొంచెమైనా అర్థమవుతుంది. ఇది ఫస్ట్ టైం అండి నేను ఇట్లాగా బెంగాలీ స్టైల్లో సరస్వతి అమ్మవారి పూజ చూద్దాం. వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇట్లా వెళ్ళాము. గుళ్ళోనే ఇట్లాగా చిన్నగా డెకరేషన్ చేసి అమ్మవారి పూజ చేశారు. చాలా బాగా చేశారండి పూజ. సరస్వతి అమ్మవారి పూజ చాలా బాగుంది, మీరు కూడా చూడండి. ఇదిగోండి, హారతి ఇచ్చిన తర్వాత ఇట్లా అందరికీ హారతి ఇచ్చారండి. అంటే మనం కూడా ఇస్తాం కదా, అట్లాగే వీళ్ళు కూడా ఇచ్చారనమాట. మళ్ళీ తర్వాత వేరే హారతి ఇచ్చారండి. అట్లా 2-3 టైమ్స్ ఇచ్చారనమాట. వేరే వేరే హారతులు మనకు కూడా ఉంటాయి కదా, అలాగే వీళ్ళు కూడా అట్లా వేరే వేరే హారతులు ఉన్నాయండి. అంతేకాకుండా అమ్మవారిని వేరే సౌండ్లో పిలుస్తున్నారండి. సౌండ్ చేసి అట్లా పిలుస్తున్నారనమాట అమ్మవారిని. అది కూడా బాగుంది చూడటానికి. మనం ఎలాగ గోవింద కృష్ణ అట్లా అంటామో, వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించిన దాంట్లో పిలుస్తున్నారనమాట వేరే వాయిస్తో. అది కూడా అంటే కొత్తగా అనిపించింది నాకు చూడటానికి పూజ. ఇట్లా హారతి మొత్తం అయిపోయిన తర్వాత మనకి మామూలుగా అక్షింతలు వేస్తారు కదా. ఇట్లా అమ్మవారికి అదే ఆ రెడ్ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్తో చూపించిన తర్వాత అందరికీ ఇట్లా తల మీద పెడుతున్నారండి ఆ క్లాత్తో. అక్కడ నేను కూడా పెట్టించుకున్నాను తల మీద. మనకు అక్షింతలు వేస్తారు కదా మామూలుగా, వీళ్ళు ఇట్లా పెడుతున్నారనమాట. అంటే అమ్మవారి ఆశీర్వాదం లాగా బాగుంది కదండి ఇది కూడా. తర్వాత అమ్మవారికి హోమం చేశారండి చిన్నగా, సరస్వతి అమ్మవారికి. మామూలుగా మనం కూడా చేసుకుంటాం కదా, ఇది మామూలుగా అట్లనే చేశారు. ఇదిగోండి, ఈ బ్యాచ్ మొత్తం మా అపార్ట్మెంట్ అనమాట. మా అపార్ట్మెంట్ బ్యాచ్, మా ఫ్రెండ్స్. మేము ఎక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసి వెళ్తామండి టెంపుల్కి. లాస్ట్లో హోమం చేశారు ఇట్లాగా.
అమ్మవారు చూడడానికి చాలా బాగున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనికా వ్లాగ్స్. లాస్ట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా ప్రసాదం ఇచ్చారండి, అన్ని ఫ్రూట్స్ కలిపి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.